హాయ్ అండి. హాయ్, మీ పేరు? అనూష. బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా? చూస్తున్నాను. మరి ఎలా అనిపిస్తుంది మరి మీకు ఈ సీజన్? సీజన్ 7 సూపర్ హిట్, సీజన్ 8 ఓకే ఓకే. ఓకే ఓకే ఎందుకు ఓకే ఓకే సూపర్ డూపర్ హిట్ అని చెప్పలే? ఇంకా అనిపించలేదు. అంటే టాస్క్ అనిపించలేదా, కంటెస్టెంట్స్ అనిపించలేదా, హోస్టింగ్ అనిపించలేదా, ఏం అనిపించలేదు? ఎంటర్టైన్మెంట్ లేదు. ఎంటర్టైన్మెంట్ లేదు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 8 మెంబర్స్ వస్తున్నారు, సో వాళ్ళు వస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తారు అనిపిస్తుందా? రోహిణి చేసిద్దని అనుకుంటున్నా. రోహిణి ఎంటర్టైన్ చేస్తుందా లేదా గొడవలు పెట్టుకుంటారా? ఎంటర్టైన్ చేస్తారు. ఎంటర్టైన్ గొడవలు అవ్వంటారా? చూడాలి. చూడాలి. ఎవరు వీక్ అనిపిస్తున్నారు? వీక్ ఎవ్రీవన్, ఓన్లీ నబీల్ స్ట్రాంగర్ ఇన్ మై పర్స్పెక్టివ్. వై? నబీల్ గేమ్ బాగా ఆడుతున్నాడు, స్ట్రాంగ్గా ఉంటున్నాడు, ఇండిపెండెంట్గా బాగా ప్లే చేస్తున్నాడు. మరి మెగా చీఫ్ అయ్యారు కదా, సో అలా అనిపిస్తుంది. హ్యాపీ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా అసలు? చేశాను, ఎందుకంటే పృథ్వీ తొందరపాటు, నిఖిల్ పేషియన్స్, నబీల్ పేషియన్స్. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? ఓకే, నిన్న చూసారా? చూసాను. నిన్న ఎవరు ఫస్ట్ యశ్మిన్ పిలిచారు కదా, అక్కడ నిఖిల్ ఫుడ్ అలాగే మనకంట ఫుడ్ ఉంటే ఎంత చెప్పినా సరే నిఖిల్కి ఇచ్చారు. అది మీకు ఎలా అనిపించింది? రాంగ్ డెసిషన్. ఎందుకంటే నిఖిల్ ఫ్యామిలీతో ఓకే, నో ప్రాబ్లమ్స్, బట్ మణికంఠ ఫ్యామిలీతో అంటే కలిసి లేరు అని చెప్తున్నాడు కదా. సో మణికంఠకి ఇచ్చుంటే కొంచెం మణికంఠకి మెసేజ్ ఏమొచ్చిందో తనకి స్ట్రెంత్ అయ్యేది, నా ఒపీనియన్. ఓకే, మాకు కూడా అలానే అనిపించింది. కానీ యష్మికి అంటే మణికంఠది వచ్చినప్పుడు యష్మిది ఇంకొకళ్ళు వచ్చింది కదా, సో అప్పుడు యష్మి కూడా అంటే మణికంఠ కూడా యష్మికి ఇవ్వలేదు. అప్పుడు చాలా ఫీల్ అయింది, ప్రాన్స్ ఇవ్వలేదు డాడీ నుంచి వచ్చిందని. అప్పుడు దానికి ఆ బాధ అర్థమైంది అనిపించిందా? అనిపించింది. మణికంఠ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపించింది. లేకపోతే ఎక్కడ వేరే వాళ్ళకి ఇవ్వకుండా యష్మికి ఇస్తారని అనిపించిందా? యష్మికి ఇవ్వకూడదు అనిపించింది, ఈ లేదు హ్యాపీ. ఓకే, ప్రేరణ ఎలా ఆడుతుంది? ఫస్ట్లో ఇసుకెత్తుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు బాగానే ఉంది. అంటే డే బై డే ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ అయింది. అంటే అబ్బాయిలతో సమానంగా మొన్నటి వరకు అయితే వచ్చి లాస్ట్ గేమ్ వరకు ఆడారు కదా, మీకు అది ఎలా అనిపించిందా? తనే స్ట్రాంగ్ అనిపించిందా? ఎస్, ప్రేరణ వన్ డే చీఫ్ అయింది అనిపించింది. కానీ లాస్ట్ వరకు చీఫ్కి వచ్చి ఆగిపోయారు, అది ఎలా అనిపించింది? అది సమ్ డిసప్పాయింటెడ్. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక, బట్ వన్ డే అయింది అనుకుంటున్నా. ఇలా రివ్యూస్ ఇస్తూ ఉండండి, ఖచ్చితంగా ఏదో రోజు వెళ్తూ ఉంటారు. బిగ్ బాస్ టీం చేస్తే నన్ను పిలవండి, నేను చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? పవన్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది మరి మీకు? బాగా అనిపిస్తుంది. అంటే వైల్డ్ కార్డ్స్ అంటారు కదా, వైల్డ్ కార్డ్స్ ద్వారా కొద్దిగా మంచిగా ఉండే ఫీలింగ్. మొన్నటి వరకు అయితే సోనియా ఉన్నంత వరకు చూడబుద్ధి కాలేదు, సోనియా వెళ్తే కొంత స్పిరిట్ అనిపించింది. అసలు చీఫ్లు ఎవరు అవుతారా అనే సస్పెన్స్ మారిపోయింది. సో ఇప్పుడైతే మంచిగా చూడడానికి బాగా అనిపించింది. వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఇంకా చూడాలనే ఫీలింగ్ కలుగుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అందరూ అంతా ఎంటర్టైన్మెంట్ బ్యాచ్ తీసుకొస్తున్నారు కదా, సో టాస్క్ల్లో ఏమైనా ఫోకస్ తగ్గుతుంది అనిపిస్తుందా? నాకు అలా అనిపిస్తుంది అండి. మీరు చూడండి, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మెహబూబ్ వస్తున్నాడు, తన టాస్క్ చాలా బాగా ఆడతాడు. సో మీరు అంత మంచి హరిక కూడా చాలా మంచిగా ఆడుతుంది. సో అట్ ది సేమ్ టైమ్ వీళ్ళు టాస్క్ పరంగా అయితే ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే మనకు మన టేస్ట్ తేజ కానీ ఇంకోటి అంటే ముఖ్య అవినాష్ మెయిన్ చెప్పండి, తను చాలా ఎంటర్టైన్మెంట్ ఉండిస్తాడు. ముఖ్య అవినాష్ కానీ మన గంగావ అంటున్నారు, ఆల్రెడీ తన లాస్ట్ వచ్చింది. రోహిణి కూడా అవును, వీళ్ళైతే ఎంటర్టైన్మెంట్ అసలు అన్లిమిటెడ్ అని చెప్పుకోవచ్చు అండి. సో బిగ్ బాస్ పేరు ఏంటంటే ఒకసారి ఆ కమిటీ అయితే ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. సో వీళ్ళు వస్తే మన రోహిణి కానీ తేజ కానీ, సో వీళ్ళు వస్తే ముఖ్య అవినాష్ వస్తే వీళ్ళు చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. సో ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే, సో వీళ్ళు రావడం వల్ల మేబీ కంటెస్టెంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా మన లోపల కంటెస్టెంట్స్. సో ఆల్రెడీ కొద్దిగా ఫేమ్ వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా పోయే కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, సో వీళ్ళు రావడం వల్ల 100% చాలా బాగుంటుంది. మీరు ఇప్పటికే చాలా ఏడుస్తారు చాలా మంది, సింపతి నాగమణి కన్నా అందుకని పెద్ద సింపతి రాబోతుంది. గంగ వచ్చిన తర్వాత సింపతి జాంతనాయి ఒక్కసారి తను అడుగు పెట్టిందంటే ఊర్లోకి వెళ్ళి తండోపతండాలు ఓట్లు పడతాయి. 100% బిగ్ బాస్ షేక్ అవుతుంది. కాబట్టి నాకు అది చాలా బాగుంది. గంగవ్వ అన్న కుమార్ అంటే తీసుకుంటే బాగుంది అనిపించింది. సో ఎనివే గంగ రావడం చాలా బాగా అనిపిస్తుంది, 100% చాలా బాగుంటుంది. నబీల్ అఫ్రీది ఎలా ఆడుతున్నాడు? మెగా చీఫ్ అయ్యాడు, సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మెగా చీఫ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ అని చెప్పుకోవచ్చు. అంటే సహజంగా ఇప్పటివరకు చీఫ్ ఎట్టున్నాడంటే యువతలు ఒకటే క్లాన్ కంట్రోల్ చేసుకోవాలి, పక్కకు 5 మెంబర్స్ని కంట్రోల్ చేసుకోవాలి, లిమిటెడ్గా ఉంటుండే. కానీ మెగా అంటే మేబీ లోపల ఉన్న వాళ్ళు కంట్రోల్ చేస్తే, లేకపోతే సింపుల్ వైల్డ్ కార్డ్ వాళ్ళని కూడా కంట్రోల్ చేయాలంటే ఇట్స్ బిగ్ టాస్క్ అని చెప్పొచ్చు. నిజంగా ఆ ప్లేస్లో పృథ్వీ ఒక చీఫ్ అయింటే మాత్రం కొద్దిగా నిఖిల్కి ఫేవరిజం ఉండే ఫీలింగ్ ఉంటుండే, అసలు ఆడకపోయే ఫీలింగ్ ఉంటుండే. సో నబీల్ ఉండడం వల్ల అందరు మైండ్ సెట్ తెలుసు అన్నమాట.
నబీల్ ఒక మాట్లాడు చీప్ అయ్యే ముందు. సో నేను నాగమణికంఠతోనే ఫ్రెండ్షిప్ చేసి నాగమణికంఠ నేను ప్రశంసలు అవుతున్నా అంటే సో వైల్డ్ కార్డ్ వాళ్ళతో నాకు పెద్ద ప్రాబ్లం కాదు, నన్ను చీప్ ఎన్నుకున్నాను మాట్లాడినాడు. నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది. నాగమణికంఠ మంచి ప్లేయర్, మంచి అందరూ అర్థం చేసుకోవాలి సత్తా ఉంది, మంచి గేమ్ ఆడతాడు, మంచి అందరితో కూల్గా ఉంటాడు, ఎటువంటి గొడవలు లేకుండా అందరినీ కూల్ చేస్తాడు నమ్మకం నాకు ఉంది. 100% మంచిగా ఉంటాడు అనిపిస్తుంది. మెగా కెప్టెన్ చెప్పొచ్చు. ప్రౌడ్ మూమెంట్. నా ఫుడ్ విషయంలో యష్మి తీసుకున్న డెసిషన్ మీకు ఎలా అనిపించింది? డ్యామ్ షూర్ 100% నాకు నచ్చింది. చూడండి యష్మి నిఖిల్ అన్న అక్కడ బాండింగ్స్ ఉంటాయండి. సో నిఖిల్ ఈ మధ్యలో యష్మి 1 వీక్ నుంచి చాలా క్లోజ్ అయ్యారు. సో అవునాను కాదన్నా నాగమణికంఠ అంటే తనకు పడదు కొన్నిసార్లు, ఎందుకంటే నాగమణికంఠ నాకు చేసుకోవాలి కానీ. సో తనకు అవునాను కాదండి నాగమణికంఠ నుంచి తర్వాత మాట్లాడము. యష్మికి చాలా మంచి ఫ్రెండ్స్గా మారిపోయారు. తనకి ఇవ్వాలనిపించి ఫస్ట్ అడిగిండు ఎవరికి ఇస్తాం అంటే నిఖిల్ ఖాన్ అన్నది. మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ అడిగేటోళ్ళకే ఒకవేళ మళ్ళీ ఫ్లిప్ అయితే బాగుండే ఉద్దేశంతో నిఖిల్ ఖాన్ చెప్పింది. నెక్స్ట్ చెప్తాను ఇప్పుడు నాగమణికంఠ యష్మి గురించి మాట్లాడదాం. నాగమణికంఠ యష్మి ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే టామ్ అండ్ జెర్రీ లాగా. మన సోయేలు మన ఆర్యన్ గ్రో అట్టమాట మీరు చూడండి. సో వాళ్ళు ఎంత తిట్టుకున్నా కూడా మొన్న తను అంటది యష్మి నన్ను రేసు తప్పించినావు కదా నేను మీరు చూసుకుంటా అన్నది. నెక్స్ట్ ఫ్రాక్షన్ సెకండ్ మళ్ళీ కౌగిలించుకుంటుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి బాండింగ్ ఉంది. దయచేసి మనమే డిస్టర్బ్ చేసుకుంటాం మన ఫీలింగ్ వచ్చింది. సో వాళ్ళైతే బాగానే ఉన్నారు. సో నాకైతే తప్పలేదు. చూడండి యష్మి తీసుకుని నిఖిల్కి ఇచ్చింది. సో ఒకవేళ నిజంగా మన నాగమణికంఠ కారణ జన్ముడు మంచి సత్యపురుషు సాంప్రదాయ సుప్పిని అనుకుంటే మంచి నిజాయితీ పరుడు అనుకుంటే తను కూడా మన యష్మికి వచ్చే ఛాన్స్ ఉంది. మరి యష్మికి ఇచ్చేదండి పృథ్వీకి ఎందుకు ఇచ్చింది మరి? సో తను కూడా ఎవరు ఫేవర్ కాదు వెళ్తారండి. దాన్ని పట్టుకుని పాపం యష్మి మీద ట్రోల్ చేస్తున్నారు. యష్మి సేమ్ సోనియాలాగా తయారవుతుంది. సో తను మంచి ఫైటర్ అండి తను, అవునాను కాదన్న. సో తనకు నచ్చింది ఇచ్చింది, దాని ఎందుకు ప్రాబ్లం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ.